మీకు తెలుసా? మన 90% ప్రాబ్లమ్ యొక్క రూట్ కాజ్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న రూట్ కాజే మన లైఫ్‌లో రిలేషన్‌షిప్ ఇష్యూ అవ్వచ్చు, హెల్త్ ఇష్యూ కానివ్వచ్చు, లేదా మనీ ప్రాబ్లమ్, మనీ బ్లాకేజెస్ ఇంకా ఏదైనా సరే దీని యొక్క రూట్ కాజ్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే ఉంటుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న మెమరీని గనక హీల్ చేస్తేనే మనకు బయట ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది నాకు చాట్ బాక్స్‌లో, కామెంట్ సెక్షన్‌లో పెడుతున్నారు. సార్ ఐయామ్ సఫరింగ్ ఫ్రమ్ బ్రేకప్ ఇష్యూ, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్, మనీ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్, ఛాలెంజెస్. సో ఫ్రెండ్స్, దీని గురించి కంప్లీట్‌గా ఒక వర్క్‌షాప్ ఉంటుంది. అండ్ దీన్ని సైంటిఫిక్‌గా మనం అర్థం చేసుకోవాలి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ద్వారా. అపార్ట్ ఫ్రమ్ థట్ మైండ్ పవర్, లా ఆఫ్ అట్రాక్షన్, ఈఎఫ్‌టి, హోపోనోపోనో. సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ కోర్సెస్ అండి. సో ఎప్పుడైతే మనం ఇది నేర్చుకుంటామో అప్పుడే మనని మనం కంప్లీట్‌గా హీల్ చేసుకుంటాం. సో ఈ వీడియోలో నేను కంప్లీట్ ఒక ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను మీకు క్లియర్‌గా. ఈ పాయింట్స్ అన్నిటి కూడా మీరు అప్లై చేస్తే 100% మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. బట్ 21 డేస్ వరకు తప్పకుండా ఈ టెక్నిక్‌ని ఫాలో చేయాలి. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూస్తుంటారు. అండ్ చాలా వీడియోస్‌లో ఏం చెప్తారంటే సొల్యూషన్ బయట నుంచి చూడమంటారు. రైట్? బయట లేదండి, సొల్యూషన్ మనలోనే ఉంది. మన ఎమోషన్స్ ఎప్పుడైతే హీల్ అవుతాయి, మన సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే హీల్ అవుతుందో, అప్పుడు మాత్రమే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. రిమెంబర్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. సో మనని మనమే హీల్ చేసుకోగలము. ప్లీజ్ రిమెంబర్ దిస్. మన బాడీలో ఒక వూండ్ ఎప్పుడైతే జరుగుతుంది, ఒక దెబ్బ ఎప్పుడైతే తలుగుతుందో, అప్పుడు మనం ఏం చేస్తాము? వి అప్లై సమ్ ఆయింట్‌మెంట్ ఆర్ వి అప్లై సంథింగ్. బట్ అదేం చేస్తుందంటే ఓన్లీ సిమ్టమ్ మాత్రమే క్యూర్ చేస్తుంది. మన బాడీని హీల్ చేసేదెవరు? మన ఓన్ బాడీ మాత్రమే. మీరు చూడండి, ఒక వూండ్ జరిగిందంటే అక్కడ ఆటోమేటిక్‌గా డెడ్ సెల్స్ అన్నీ వెళ్ళిపోతాయి అండ్ కొత్త సెల్స్ వస్తుంటాయి. అదంతా ఎవరు చేస్తున్నారు? మన ఓన్ బాడీ. మన బాడీలో ప్రతిరోజు మిలియన్స్ ఆఫ్ సెల్స్ చనిపోతున్నాయి అండ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ పుడుతూ ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా మీ బాడీలో బిలియన్స్ ఆఫ్ సెల్స్ చనిపోతున్నాయి అండ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ కొత్తగా ఫార్మ్ అవుతున్నాయి. డబ్ల్యూబీసీస్, ఆర్బీసీస్, ప్లేట్లెట్స్ ఇలా చూస్తే మన బాడీలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఎప్పుడు రీజనరేట్ అవుతున్నాయి. ఇదంతా ఎవరి కంట్రోల్‌లో ఉంది? సబ్‌కాన్షియస్ మైండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీ 11 మంత్స్‌లో మన బాడీ కంప్లీట్‌గా రీన్యూ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ డీఎన్ఏతో సహా. మరి ఈ సెల్‌కి ఒక మెమరీ ఎలా వచ్చింది? ఇదంతా కూడా సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే ఉంది. మన బాడీలో ఉన్న ప్రతి సెల్‌లో కూడా కాన్షియస్, సబ్‌కాన్షియస్ అండ్ సూపర్ కాన్షియస్ మైండ్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రిమెంబర్ దిస్. ఇప్పటివరకు నేను నా లెర్నింగ్ గురించి ఐ స్పెండ్ మోర్ దెన్ 20 లాక్ రూపీస్. సో 20 లక్షలకు పైగా నేను మనీ పే చేసి నేర్చుకున్నవన్నీ కూడా చాలా ఆల్మోస్ట్ ఒక మినిమమ్ కాస్ట్‌లో నేను ఈ కోర్సెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఐ వాంట్ ఎవ్రీబడీ టు టేక్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వండర్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్ ఆఫ్ హోపోనోపోనో రీసెంట్ కోర్స్. సో చాలామంది హోపోనోపోనో తర్వాత రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ హీల్ అవుతున్నాయి అండ్ మనీ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకుంటున్నారు. అండ్ ఐ యామ్ సో హ్యాపీ ఫర్ థట్. సో ఈ వీడియోలో ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ప్లీజ్ అండర్‌స్టాండ్ దిస్ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ వెరీ, వెరీ క్లియర్‌లీ. నౌ మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ దిస్ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్? ఫస్ట్ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఎందుకు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఏదైనా పాస్ట్‌లో జరిగిన మెమరీ, లాస్, ఫెయిల్యూర్, ఎనీ ఇష్యూ, ఎనీ హెల్త్ ప్రాబ్లమ్, మనీ ప్రాబ్లమ్ అది ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందా? చేస్తుంటే అదంతా కూడా సబ్‌కాన్షియస్ మైండ్‌లో చాలా క్లియర్‌గా, డీప్‌గా ఫీడ్ అయింది. చాలామంది డిప్రెషన్‌లో ఉన్నవారు, టెన్షన్‌లో ఉన్నవారు, గోల్ వైపుకు సరిగ్గా ముందుకెళ్ళట్లేదు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న మెమరీస్ అవి మళ్ళీ, మళ్ళీ ప్లే అవుతున్నాయి. అందువల్ల మనం ముందుకెళ్ళలేకపోతున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌ని మనం బయటికి తీస్తున్నాము. సో ఇదెలా అంటే మన ఇల్లుని మనం క్లీన్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? చెత్తనంతా మనం బయట పడేస్తాం. కరెక్టా? ఈ చెత్తనంతా ఫర్ ఎగ్జాంపుల్ మనం సోఫా కిందకి కనుక తీసుకెళ్తే మనం బయట ఏమనుకుంటున్నాం? ఎలాంటి చెత్త లేదు. బట్ చెత్తంతా ఎక్కడుంది? సోఫా కిందుంది. యూ నో ఐ మీన్ వి ఆర్ జస్ట్ సప్రెసింగ్ ఆల్ దిస్ నెగటివిటీ. ఈ నెగటివిటీని మనం సప్రెస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం చెత్తంతా సోఫా కిందకి తీసేస్తే మళ్ళీ సోఫా బయటికి తీసినప్పుడు మళ్ళీ ఆ చెత్తంతా బయటికొస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ విత్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో నాకేం ప్రాబ్లమ్ లేదు, నాకేం ఛాలెంజెస్ లేవు అనుకుంటున్నారు. బట్ డీప్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌లో అన్ని మెమరీస్ అన్నీ కూడా అక్కడ స్టోర్ అయి ఉన్నాయి. అండ్ అది అప్పుడప్పుడు బయటికొచ్చేస్తుంది. అండ్ థాట్స్ వై వి డోంట్ నో. సమ్‌టైమ్స్ మనకేమైతుందో కూడా తెలీదు. సడెన్‌గా నెగెటివ్‌లోకొచ్చేస్తాం. సడెన్‌గా డిప్రెషన్‌లోకెళ్తుంటారు. సడెన్‌గా ఎవరినో ఒకరు తిట్టేస్తూ ఉంటారు. సో ఎందుకిలా జరుగుతుందంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న మెమరీస్. వెరీ సింపుల్. అండ్ మనం ఆ మెమరీస్‌ని హీల్ చేసుకోవడానికి ఇక్కడికొచ్చామండి. ఫస్ట్ థింగ్ రిమెంబర్ దిస్. మనం ఆ మెమరీస్‌ని క్లియర్ చేసుకోవడానికి, కొత్త ఇన్‌స్పిరేషన్‌ని డివైన్ ద్వారా తీసుకోవడానికే మనం వచ్చాం ఇక్కడికి. సో ఎనీవేస్ ప్లీజ్ అండర్‌స్టాండ్ దిస్. మనకు తెలిసింది ఎంత అంటే ఓన్లీ 10% మాత్రమే. ఈవెన్ నాకు గూడా అండి. నేను చాలా నేర్చుకున్నాను. ఐ లెర్న్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్పీకర్స్, ఇంటర్నేషనల్ ట్రైనర్స్
అండ్ ఐ హ్యావ్ బీన్ టు డిఫరెంట్ వర్క్షాప్స్. బట్ నాకు తెలిసింది ఎంత, ఓన్లీ 10% మాత్రమే. నాకు తెలియదు అని కూడా నాకు తెలుసండి, అది కూడా 10% మాత్రమే. సో నాకు తెలుసని నాకు తెలుసు ఎంత, 10%. ఐ నో దట్ ఐ నో 10%. ఐ నో దట్ ఐ డోంట్ నో, నాకు తెలియదని కూడా నాకు తెలుసు, అది 10% మాత్రమే. బట్ మిగతా 80% అది నాకు తెలియదని కూడా నాకు తెలియదు. రిమెంబర్ దట్. 80% ఐ డోంట్ నో దట్ ఐ డోంట్ నో. అంటే ప్లీజ్ రిమెంబర్, నాలెడ్జ్ అంత నాలెడ్జ్ ఉందండి. ఈవెన్ డాక్టర్స్ కూడా మన హ్యూమన్ బాడీ గురించి తెలిసింది ఓన్లీ 8 to 10% మాత్రమే. మిగతా 90% దే డోంట్ నో అబౌట్ హ్యూమన్ బాడీ. హ్యూమన్ మైండ్ యొక్క పవర్ గురించి ఇంకా రీసెర్చ్ అనేది నడుస్తూనే ఉంటుంది. బికాస్ దట్ ఈస్ హౌ హ్యూమన్ బీయింగ్ ఆర్ క్రియేటెడ్. సో లెట్స్ జంప్ ఇన్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఈఎఫ్టీ. సో ఫస్ట్ మనం ఈఎఫ్టీ చేసే ముందు మన సబ్కాన్షియస్ మైండ్లో బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయి, ఆ పర్టికులర్ ఇష్యూ గురించి మనం ఫోకస్ చేసినప్పుడు మన ఎనర్జీ సిస్టమ్స్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి. దీనే మనం స్ట్రెస్ కెమికల్స్ అంటాం. కార్టిసాల్ అండ్ అడ్రినాలిన్, ఇలాంటి స్ట్రెస్ హార్మోన్స్ అన్ని కూడా బ్లాక్ చేస్తుంటాయి మన ఎనర్జీ సిస్టమ్ని. సో 8 పాయింట్స్ మెయిన్గా ప్లస్ 5 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంటున్నాయండి. ఈరోజు నేను 12 పాయింట్స్ని మీకు చెప్పబోతున్నాను. సో ఈ 12 పాయింట్స్ మనం ట్యాప్ చేయబోతున్నాము. ట్యాప్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం తీసుకురావాలి. ఎస్ సార్, ఎప్పుడు నెగిటివిటీ మాట్లాడొద్దు, మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, నెగిటివ్గా మాట్లాడితే నెగిటివిటీ అట్రాక్ట్ అవుతుంది అని అనుకుంటారు కదట. బట్ ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తున్నాం, క్లీనింగ్ చేస్తున్నామండి. సో ఇల్లుని ఫస్ట్ క్లీన్గా ఉంచుకోవాలి అంటే ఫస్ట్ మనం ఆ చెత్తనంతా బయటికి తీసేయాలి, తర్వాత మనం డెకరేట్ చేద్దాం ఎవ్రీథింగ్, రైట్? సో ఫస్ట్ ఈజ్ ఈఎఫ్టీ. సో అందువల్ల ఫస్ట్ మనం రూట్ కాజ్ పైన మనం సాల్వ్ చేయాలి. సో మీకు ప్రాబ్లం ఏదైనా అవ్వచ్చండి, స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్, యాంగ్జైటీ, వర్రీ, యాంగర్, మనీ ప్రాబ్లం, రిలేషన్షిప్ ఇష్యూస్ విత్ యువర్ లైఫ్, ఎనీథింగ్, ఎనీ పర్టికులర్ ఇష్యూ ఏదైనా సరే, హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్షిప్ పరంగా, ఫ్యామిలీ పరంగా, మీ ఫ్యూచర్లో మీరు అనుకుంటున్న బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇన్స్పిరేషన్ రావాలి, ఆ క్రియేటివిటీ, ఆ మోటివేషన్ రావాలంటే ఫస్ట్ ఆ చెత్తను మనం తీసేయాలి, రైట్? సో క్లీనింగ్కి రెడీగా ఉండండి. అండ్ ఎవరైతే హోపోనోపోనో వీడియోని చూడలేదో ప్లీజ్ గో బ్యాక్ టు మై వీడియోస్. అండ్ అక్కడ చాలా వీడియోస్ ఉన్నాయండి, సూపర్ కాంటెంట్ ఉంటుంది యూట్యూబ్లో, మీకు ఎక్కడ దొరకని కాంటెంట్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఐ వాంట్ యూ టు ప్లీజ్ గో అండ్ వాచ్ ఆల్ ద వీడియోస్ బికాస్ ఐఎమ్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు క్రియేట్ దిస్ వీడియోస్. సో ప్లీజ్ మనం తొందరగా 10,000 మెంబర్స్ మెంబర్స్కి రీచ్ అవ్వాలి. సో అందువల్ల మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీరు ఇష్టపడుతున్న వాళ్ళకి అందరికీ ఈ ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లెట్ దిస్ పాజిటివిటీ స్ప్రెడ్ టు మోర్ అండ్ మోర్ పీపుల్. లెట్స్ ఫస్ట్ అండర్స్టాండ్ దిస్. సో ఇక్కడ నా కరాటే చాప్ దగ్గర ట్యాప్ చేస్తూ నేను ఒక ప్రాబ్లమ్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ ఇష్యూ. సో రిలేషన్షిప్ ఇష్యూ ఉంటే ఈవెన్ దో ఐఎమ్ ఫేసింగ్ దిస్ రిలేషన్షిప్ ఇష్యూ విత్ మై స్పౌస్, సో హస్బెండ్, వైఫ్, పిల్లలతో ఏదైనా ఇష్యూ ఉన్నట్టయితే జస్ట్ టేక్ దట్. సో ఈవెన్ దో ఐఎమ్ ఫేసింగ్ దిస్ ఇష్యూ ఇన్ మై లైఫ్, ఐ డీప్లీ అండ్ కంప్లీట్లీ యాక్సెప్ట్ అండ్ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను. బికాస్ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రాబ్లమ్ని ఫస్ట్ మనం బయటికి తీయాలి. ఈ రిలేషన్షిప్ ఇష్యూ ద్వారా నేను చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నాను, చాలా వరీడ్గా ఫీల్ అవుతున్నాను. బట్ ఐ డీప్లీ అండ్ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. సి ఐఎమ్ ట్యాపింగ్ ఇట్. నేను ట్యాపింగ్ చేస్తూ ఆ ప్రాబ్లం గురించి అనుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ డూ ఇట్. ఈ రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉన్నప్పటికీ నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను, నన్ను నేను పూర్తిగా లవ్ చేస్తున్నాను. ఐఎమ్ యాక్సెప్టింగ్ అండ్ లవింగ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. ఈ రిలేషన్షిప్ ప్రాబ్లం ద్వారా నేను సరిగ్గా నా జాబ్ పైన ఫోకస్ చేయలేకపోతున్నాను, బిజినెస్ పైన ఫోకస్ చేయలేకపోతున్నాను. బట్ ఐ డీప్లీ అండ్ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. సో ఈ విధంగా ఫస్ట్ మనం 10 to 15 టైమ్స్ ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఒక 3-4 టైమ్స్ ఆ ప్రాబ్లం రిలీజ్ చేసిన తర్వాత దట్ ఈస్ కాల్డ్ సెటప్ స్టేట్మెంట్, రైట్? ఆ సెటప్ స్టేట్మెంట్ అయిన తర్వాత దెన్ కమింగ్ టు యువర్ ఐబ్రో. సో ఐబ్రో దగ్గర హెల్త్ ప్రాబ్లం ఉంటే మీరు హెల్త్ ప్రాబ్లం తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, లేదా ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూస్ లైక్ బ్లడ్ ప్రెషర్, ఎనీ ఇష్యూస్. సో టేక్ దట్ ఇష్యూ. ఈ ప్రాబ్లం ఉన్నందువల్ల నేను చాలా వర్రీగా ఫీల్ అవుతున్నాను, చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నాను, లోన్లీగా ఫీల్ అవుతుంటాను, ఈ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందని చాలా వర్రీగా ఉంటాను, ఈ వర్రీ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. బట్ ఐఎమ్ లెట్టింగ్ గో దిస్ ఇమోషన్ నౌ. నేను ఇప్పుడు ఈ ఇమోషన్ని పూర్తిగా లెట్ గో చేస్తున్నాను. సో ఇక్కడ సెకండ్ పాయింట్ అండి ఐబ్రో పాయింట్. థర్డ్ వచ్చేసి విచ్ ఇస్ సైడ్ ఆఫ్ ద ఐ. సైడ్ ఆఫ్ ద ఐ దగ్గర ఈ 2 ఫింగర్స్తో ట్యాప్ చేస్తూ యూ కెన్ యూజ్ ఐదర్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ రైట్ హ్యాండ్. లెఫ్ట్ అయినా నడుస్తుంది, రైట్ అయినా ఓకే, నో ప్రాబ్లం. బట్ డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో చూస్తే రాదండి, చేస్తేనే వస్తుంది. సో ప్లీజ్ డూ ఇట్ నౌ. ఐఎమ్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ డూ ఇట్. సో ఇక్కడ ఈ సైడ్ ఆఫ్ ద ఐ దగ్గర ట్యాప్ చేస్తూ ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ మనీ ఇష్యూస్ ఆర్ ఏదైనా ఒక ప్రాబ్లమ్ని తీసుకోండి, డోంట్ టేక్ 2 or 3 and 4 ప్రాబ్లమ్స్. సో మనం ఇంట్లో ఒక రూమ్ని క్లీన్ చేస్తున్నప్పుడు ఒకటే రూమ్ని క్లీన్ చేస్తాం, కరెక్టా? కిచెన్లో కొద్దిగా క్లీన్ చేసి హాల్లోకి వెళ్ళి మళ్ళీ హాల్లో నుంచి బెడ్రూమ్కు రామ్ కదా, రైట్?
సో ఇక్కడ కూడా అదే అండి, ఒకే ప్రాబ్లం తీసుకోండి. రిలేషన్షిప్ ఉంటే రిలేషన్షిప్ ఇష్యూస్, మనీ ప్రాబ్లం ఉంటే మనీ ప్రాబ్లం. అండ్ ఎగ్జాక్ట్గా ఏ ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది? ఐఎమ్ ఫీలింగ్ వర్రీడ్, దీని ద్వారా నేను చాలా వర్రీగా ఫీల్ అవుతున్నాను, చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నాను, అండ్ అన్వర్దీగా ఫీల్ అవుతున్నాను. దీనివల్ల నేను నా జాబ్ పైన ఫోకస్ చేయట్లేదు, మనీ పట్ల ఫోకస్ చేయలేకపోతున్నాను, ఐఎమ్ ఫీలింగ్ సో సాడ్, బట్ నౌ ఐఎమ్ లెటింగ్ గో దిస్ ఎమోషన్. ఇప్పుడు నేను ఎమోషన్ని లెట్ గో చేస్తున్నాను, నన్ను నేను పూర్తిగా లవ్ చేస్తున్నాను, ఐఎమ్ యాక్సెప్టింగ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. ఇప్పుడు ఆ ఎమోషన్ లెట్ గో చేస్తున్నాను చెప్పండి. ఐ లెట్ గో దిస్ వర్రీ, నేను ఈ వర్రీని పూర్తిగా విడిచిపెడుతున్నాను, ఈ టెన్షన్, ఈ స్ట్రెస్. ఐ లెట్ గో ఆల్ దిస్ థింగ్స్, ఎమోషన్స్ ఫ్రమ్ మై బాడీ అండ్ మై మైండ్. అండ్ this point is very important, nose. So under the nose, side of the eye, under the eye, and nose point. Nose point దగ్గర కూడా సేమ్ స్టేట్మెంట్స్. ఈవెన్ దో సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఐఎమ్ హోప్లెస్, చాలా హోప్లెస్గా అనిపిస్తుంది, చాలా హెల్ప్లెస్గా ఫీల్ అవుతుంటాను, బట్ ఐ డీప్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను, నన్ను నేను పూర్తిగా లవ్ చేస్తున్నాను. ఈ నెగటివ్ ఎమోషన్స్ అన్నిటినీ నేను విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నాను. చాలాసార్లు నన్ను నేను హేట్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏంటో చూడండి, లెట్ ఇట్ కమ్ అవుట్ అంతే. ఇక్కడ నెగటివిటీ పైన మాట్లాడాలి. చెత్తను తీసేయాలంటే మనం ఆ ప్లేస్లోకి వెళ్ళాలి అండ్ వీ హ్యావ్ టు క్లీన్ ఇట్, సింపుల్. సో ఈ ప్రాబ్లం ద్వారా నన్ను నేను చాలా డిస్టర్బ్ చేసుకుంటున్నాను, నేను వర్తీగా ఫీల్ అవ్వట్లేదు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇంకా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, మనీ రావట్లేదు, మనీ పే చేయాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, చాలా చేయాలనుకుంటున్నాను బట్ యాక్షన్ తీసుకునేటప్పుడు నన్ను చాలా ప్రోక్రాస్టినేషన్ ఆపేస్తూ ఉంటుంది. సో ఐ లెట్ గో దిస్ ఎమోషన్స్, ఈ ప్రోక్రాస్టినేషన్, ఈ లేజినెస్ నేను విడిచిపెడుతున్నాను. అండ్ ఐ డీప్లీ అండ్ కంప్లీట్లీ యాక్సెప్ట్ అండ్ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను, నన్ను నేను పూర్తిగా లవ్ చేస్తున్నాను. సో ఇక్కడ కాలర్ బోన్ అండి, కాలర్ బోన్ని కంప్లీట్గా ట్యాప్ చేస్తూ దెన్ కమ్స్ ఇస్ యువర్ అండర్ ద ఆర్మ్. నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను, నాలో ఉన్న నెగటివిటీని నేను విడిచిపెడుతున్నాను, నన్ను ఎవరు లవ్ చేయట్లేదు, నాకెవరు హెల్ప్ చేయట్లేదు అనే ఒక ఫీలింగ్ని నేను విడిచిపెడుతున్నాను. I completely love and accept myself. I completely love and appreciate myself. So side of the eye, under the eye, nose, chin point antamani దీన్ని, chin point, collarbone point, and under the arm. And the next is head point. So ఇక్కడ head point పైన కూడా ట్యాప్ చేస్తూ I deeply and completely love and accept myself. నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను, నన్ను నేను పూర్తిగా లవ్ చేస్తున్నాను. ఇదంతా చెప్పిన తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్, ఇక్కడ మన ఫింగర్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంటాయి, మన ఫస్ట్ ఫింగర్ అండి థంబ్ దగ్గర ట్యాప్ చేస్తూ ఈ నెగటివిటీ ఇమోషన్స్ అన్నీ కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ మనీ బ్లాకేజెస్, ఈ రిలేషన్షిప్ ఇష్యూస్, ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకోండి, ఈ వర్రీ, ఈ టెన్షన్, యాంగ్జైటీని నేను విడిచిపెడుతున్నాను, నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. ఐ లవ్ కంప్లీట్లీ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను, నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను. థర్డ్ ఫింగర్ వరకు పైన, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఫింగర్ డౌన్ అండి కింద, ఫిఫ్త్ ఫింగర్ కూడా అప్, అండ్ ద లాస్ట్ ఈస్ దిస్ వన్ ఇక్కడ. సో ఈ విధంగా, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ హియర్. సో ఈ విధంగా మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తూ థింక్ అబౌట్ ద ప్రాబ్లం. సో స్పెషల్లీ దిస్ 9 పాయింట్స్ మీరు ఎక్కువగా రిపీట్ చేయాలి. సో ఐబ్రో, సైడ్ ఆఫ్ ద ఐ, అండర్ ద ఐ, ఇలా ఒక 8 to 9 సైకిల్ చేయాలండి. మినిమం ఒక 10 minutes కూర్చోవాలి. 10 minutes కూర్చొని ఈ ప్రాసెస్ని మనం చేస్తూ ఉండాలి. సో దీనిపైన ఒక అడ్వాన్స్ కోర్స్ ఉంటుందండి, అడ్వాన్స్డ్ EFT అనే కోర్స్. సో వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్. ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ మై వాట్సాప్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ మై టెలిగ్రామ్ ఛానల్. సో మీకు చాలా చాలా డీటెయిల్స్ వస్తుంటాయి. సో తెలుగులో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ టెక్నిక్స్ని మీరు రెగ్యులర్ లైఫ్లో మీ ఫ్యామిలీ అంతా కూర్చొని చేయాలి. దట్ ఈస్ మై ఇంటెన్షన్. సో రిలేషన్షిప్ ప్రాబ్లం, మనీ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, అదంతా కూడా రూట్ కాజ్ మన సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంది. మీరు రెడీగా ఉంటే ఆ ప్రాబ్లం మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతుందండి. ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్, నథింగ్ విల్ చేంజ్ అవుట్ సైడ్ అన్లెస్ అండ్ అంటిల్ సంథింగ్ చేంజెస్ ఇన్ సైడ్. సో మన లోపల చేంజెస్ వచ్చేంత వరకు బయట ఏది చేంజ్ అవ్వదు, రైట్? మనం బయట చూస్తుందంతా కూడా ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్ ఇమేజ్, గుర్తుంచుకోండి. అండ్ ప్లీజ్ డూ దిస్. అండ్ కమెంట్ సెక్షన్లో ఐ లవ్ EFT అని అందరూ పెట్టాలండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ లవ్ EFT. అండ్ ఈ రోజు నుంచి 21 days వరకు రెగ్యులర్గా చేస్తూ ఉండండి. ఈ వీడియో చూడండి అండ్ చేస్తూ ఉండండి. చేసినప్పుడల్లా కమెంట్ సెక్షన్లో పెట్టండి Day 1 డన్, Day 2 డన్. ఇలా 21 days వరకు ప్రతిరోజు ఐ వాంట్ టు సీ ద కమెంట్స్. ఎస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ క్రిటికల్ ఫర్ యువర్ లైఫ్. షేర్ టు యువర్ ఫ్రెండ్స్, షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్.
అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ లెర్న్ ద మాస్టర్ పీస్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ and I love you. Thank you so much.